తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనం నిజాంపేటలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో ఉన్నాము. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. చాలా చాలా అభినందనలు, కంగ్రాచులేషన్స్. 2వ వార్షికోత్సవం మన పీఠానికి సంబంధించి ఎంత వైభవపేతంగా స్వామి అప్పుడే వచ్చేసి 2 ఏళ్ళు అయిపోయింది. అప్పుడే కళ్ళు మూసుకొని తెరిచే లోపల 2 ఏళ్ళు అయిపోయింది. మూడో సంవత్సరం అడుగు పెడుతూ ఉన్నారు. స్వామి చేసేటటువంటి మహిమలు అన్ని కాదు, వచ్చిన వారందరూ కూడా వారి వారి కోరికలు నెరవేరాయి, మాకు స్వామి అండగా ఉన్నారు అని చెప్పేవాళ్ళు అంతకంతకి పెరుగుతూ ఉన్నారు. అందుకు నిజంగా స్వామికి ఏం చెప్పి మనం ఆయన కృతజ్ఞతలు చెప్పగలం? ఏది చేసి మనం రుణం తీర్చుకోగలం? ఏమీ చేయలేం. మన హృదయపూర్వకంగా ఆయన మీద నమ్మకం ఉండి అత్యంత ప్రేమ, మనం ఒక్కసారి స్వామి చూపించే ప్రేమ ముందు మన ప్రేమ చాలా తక్కువ. కానీ నిండు మనసుతో నిండు హృదయంతో ఎప్పుడైతే ప్రేమతో ఆర్తితో ఆయన్ని పట్టుకుంటామో అన్ని ఆయనే మనకి బోధిస్తారు. ఖచ్చితంగా ఆయనే మనకి తోడై నడిపిస్తారు. ఖచ్చితంగా. సో 2వ సంవత్సరం అపర ఏకాదశి, వైశాఖ బహుళపక్ష ఏకాదశి నాడు 2 ఏళ్ల క్రితం స్వామి ఇక్కడ కొలువు తీరి ఉన్నారు. నిజాంపేట, హైదరాబాద్ కూకట్పల్లి దగ్గరలో ఉన్నటువంటి నిజాంపేట ప్రాంతంలో. అయితే కోరిన కోరికల్ని స్వామి అసలు అలా తృణప్రాయంగా తీర్చేస్తున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. వచ్చి దర్శనం చేసుకున్నంత మాత్రం చేతనే ఆయన ప్రీతి ఎలా పొందేస్తున్నాము? చాలా. ఇవాళ నిదర్శనం చెప్తాను నీకు, ప్రతిసారి ఒక నిదర్శనం. పోయిన సంవత్సరం ఇదే సమయంలో ఇక్కడే స్వామి దగ్గర నిల్చొని నువ్వే వీడియో చేసావురా, నీతో పాటే వీడియో చేశాను. అక్క ఏంటి మీ ధైర్యం? అక్కడ తల్లి వెంటిలేటర్ మీద ఉంది. ఎగ్జాక్ట్లీ. లాస్ట్ ఇయర్ మీరు ఉన్న విలవిలలాడుతూ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు అంతే భౌతికంగా. కానీ మీ తల్లి గారికి చాలా అంత తీవ్ర అనారోగ్యం రావటం, వెంటిలేటర్ ఇంకా ఆల్మోస్ట్ డాక్టర్స్ చేతులు ఎత్తేసారు. అవును కదా. అవును. మీరు ఎంత టెన్షన్ పడుతున్నారు. ఎప్పుడు లత గారి కళ్ళల్లో నీళ్లు గానీ లేకపోతే భయం గానీ ఎప్పుడు చూడము. బట్ లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి ఎంత ప్రసన్నంగా ఉన్నారు మీరు. ఎందుకంటే కన్న తల్లి జననం ఇవ్వబట్టే మనం ఈ ప్రపంచంలోకి వచ్చాం. అలా కన్న తల్లి వెంటిలేటర్ మీద ఉండి మేము చెప్పలేము, గ్యారంటీ ఇవ్వలేము అని అంటే ఏ పిల్లలకైనా కానీ ఆ క్షణము చాలా చాలా బాధాకరంగా ఉంటుంది. అలాంటి సమయంలోనే స్వామి యొక్క వార్షికోత్సవం, మొదటి వార్షికోత్సవం, స్వామిని వదలలేదు. చాలా పెద్ద పరీక్ష. ఆయన నన్ను అక్క అని పిలిచారు. అక్క అంటే మరి ఆయనకు కూడా తల్లే కదా. నేను ఒకటే అన్నాను, స్వామి మీరు నన్ను అక్క అన్నారంటే మీకు కూడా తల్లే, మీరే ఆవిడని కాపాడాలి అంటే వెంటనే కాపాడారు. ఆవిడికి నిదర్శనంగా వెంటిలేటర్ మీద నుంచి బయటకు వచ్చేసారు. ఆవిడికి దర్శనం ఇచ్చారు. పెద్ద సింహాసనం మీద కూర్చొని. ఎప్పుడు మా అమ్మగారు అనేవారు, నీకు చిన్నప్పటి నుంచి కూడా భగవంతుడు అన్ని విధాల మిరాకిల్స్ చూపిస్తారు, నీకు ఎన్నో విధాలుగా దర్శనం ఇస్తూ ఉంటారు, నాకు ఇప్పుడు వరకు దర్శనం ఇవ్వలేదే స్వామి అని అంటే ఆవిడికి కరెక్ట్ గా, అంటే ఆవిడని తీసుకెళ్ళటానికి యమదూతలు వచ్చారని చెప్పారు. వాళ్ళు ఫ్లైట్ ఎక్కిస్తాము అని అన్నారట. ఇప్పుడు సమయం కాదు, ఆవిడ ఈ ఫ్లైట్ ఆవిడ ఎక్కరు అన్నారట. అంటే ఏ విమానం వచ్చింది? ఆ విమానం. అలాంటి గండాన్ని గట్టెక్కించారు స్వామి. ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు మీ చాలా అమ్మగారు, చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఇవాళ నిదర్శనం ఏంటంటే ఒక భక్తురాలు వచ్చి ఇంతకు ముందు కూడా వచ్చింది, తను దండం పెట్టుకుంది. తర్వాత మధ్యలో తను రాలేదు. అయితే ఆవిడికి హార్ట్ అటాక్ వచ్చిందట. హార్ట్ అటాక్ వస్తే నేను గనక తిరిగి వస్తే, నేను గనక బ్రతికి బయటకు వస్తే నేను నీకు సమర్పించుకుంటాను, నేను అనుకుంటున్నాను ఒకటి, నేను నీకు ఇంత ఇవ్వాలని అనుకుంటున్నాను, నీకు ఇస్తాను అనుకున్నారట. ఆవిడ మధ్యలో వచ్చారు, నెల క్రితం వచ్చారు. ఆవిడ చెప్పారు నాకు, ఇలా ఇస్తాను స్వామికి, నన్ను ప్రాణాలతో ఐసీయూలోకి వెళ్ళాను, నేను ఇలా స్వామికి మొక్కుకున్నాను, ప్రాణాలతో బయటకు వచ్చాను, నేను ఆ కానుక ఇస్తాను అని అన్నారు. తర్వాత ఆవిడ నెంబర్ నా దగ్గర లేదు. నేను చార్ధామ్ యాత్రకు వెళ్ళొచ్చాను, స్వామికి ఎలాగా ఇంత ఖర్చు అని నేను ఎప్పుడు అనుకోను, ఆయనే తెచ్చుకుంటారు అని. ఈ రోజు వచ్చారు మళ్ళీ ఆవిడ. వచ్చి అనుకోకుండా ఆవిడ వస్తారో రారో నాకు తెలియదు, ఆవిడ నెంబర్ కూడా మిస్ అయింది. వచ్చి స్వామికి ధన్యవాదాలు, స్వామి నీ వల్లే నేను ప్రాణాలతో బయటపడ్డాను, ఇదిగో ఇంత
అయ్యే ఖర్చు మీకు అని చేతిలో పెట్టేసి వెళ్ళారు. బా. ఉమ్. చేతిలో పెట్టేసి అసలు ఈ ఏదైనా 2 కార్యక్రమం స్వామివారికి చేయించాలి అని అంటే మీరు అసలు ఎట్లా అని అనుకున్న తడవే వచ్చేస్తున్నాయి అంతేనా? తరువే అసలు అలా అనుకోవటం ఏంటి, వాళ్ళ బంగారం బొట్టు తెచ్చుకున్నారు. బంగారు బొట్టు. బంగారం బొట్టు అమ్మగారు వాళ్ళ ఫ్రెండ్ ఆంటీ విజయలక్ష్మి ఆంటీ, ఆ. తను వచ్చి చూసి నేను ఎవరితోనో మాట్లాడుతున్నాను, స్వామికో బంగారు బొట్టు ఉంటే బాగుంటదంటే నేను చేయిస్తానని వెంటనే చేయించేసి వార్షికోత్సవానికల్లా తీసుకొచ్చి పెట్టారు. అద్భుతం. అలాగే ఈ చెవు కమ్మలు కూడా ఆ. సరోజిని వాళ్ళు ఎంత అవునా? మంచి ఆ. సేవకులు అంటే, దత్త భక్తులు వాళ్ళు, అమితమైన నమ్మకం విశ్వాసం భగవంతుడి మీద. వాళ్ళు అనుకున్నది జరిగి వాళ్ళవన్నీ బాగా సక్రమంగా జరుగుతున్నాయని స్వామివారికి కానుకిచ్చుకున్నారు. అద్భుతం అక్క. నేను ఏం చెప్తానంటే, భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. ఉమ్. ఆయుష్ లేని వాళ్ళకి ఆయుష్, అలాగే నాకు ఇంకేంటి ఈ గతి అనుకునే వాళ్ళకు కూడా, ఈ పరిస్థితి ఏంటి అనుకునే వాళ్ళకు కూడా ఆ పరిస్థితి నుండి బయటకు తీసుకొచ్చేదే స్వామి. ఖచ్చితంగా. ఇంకా నాకు ఏమి అగమ్య గోచరంగా ఉందని నిన్న ఒక ఆవిడ వచ్చింది, చాలా అగమ్య గోచరంగా ఉందండి, నాకు ఏ దిక్కు తెలవట్లేదని. చాలా మీరు అదృష్టవంతులు స్వామి దగ్గర తీసుకొచ్చారంటే నమ్మకంతో వెళ్ళండి, అందుకే మీకు స్వామి తీసుకొచ్చారని చెప్పాను. ఉమ్. అలా చెప్పి పంపిస్తుంటాను పద్మిని. మాకు ఈ నిదర్శనాలు జరిగాయి. అవును. ముఖ్యంగా ఎంతో మంది ఆరోగ్యం విషయంలో, ప్రాణాల విషయంలో ప్రాణాలు కాపాడారు స్వామి. అద్భుతం. అలాగే ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. ఈ పని మాకు అవ్వాలి స్వామి, మేము ఇక్కడ అన్నదానం చేస్తాము అని మొక్కుకొని వెళ్ళిన వాళ్ళందరి పనులు అవుతున్నాయి. అద్భుతం. ఎందుకంటే ఆయనకి మహాప్రీతి అన్నదానం. ఉమ్. ఎవరైతే అన్నదానం, మాకు ఈ పని అయితే మేము అన్నదానం చేస్తాము అని అనుకొని వెళ్తున్నారో స్వామి దగ్గరకు వచ్చి, ఖచ్చితంగా ఆ పని 100% నెరవేరుతుంది. ఎందుకంటే ఆయనకి పేదలకు, అనాథులకు భోజనం పెట్టడం చాలా ఇష్టం. అవును. ఏ ఇక్కడ దానం- నిత్యం జరుగుతూనే ఉంటుంది. అసలు ఈ పీఠంకి వచ్చామంటే అవును, ఎవరో ఎప్పుడు ఆకలితో వెళ్లే పని ఉండదు. నిత్యం అన్నదానం అన్నదానం జరుగుతూనే జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఆ. స్వామి ఎప్పుడు కూడా ఉమ్. లోటు లేకుండా చూసుకుంటారు. మనమే ఆయన్ని గుర్తించలేకపోతున్నాం, ఉమ్. స్వామిని మనం తెలుసుకోలేకపోతున్నాం. మ్మ్. ఏంటి అని అంటే, నీ కోరికతో నువ్వు ఇక్కడికి వస్తున్నావు కానీ స్వామి మీద అనంతమైన భక్తి విశ్వాసంతో నమ్మకంతో పట్టుకొని చూడు, నీ కోరిక ఎందుకు నెరవేరదు, ఉమ్. నీ బాధ నుంచి నువ్వు ఎందుకు బయటపడవు అంటాను. ఉమ్. ఇక అపర ఏకాదశి రోజు వచ్చి స్వామి కూర్చున్నారు పీఠంలో. అవును. అంటే నీకు అపరే ఏకాదశి రోజు ఎవరైతే ఈ ఏకాదశి ఆచరిస్తారో, అపరే ఏకాదశి, నువ్వు ఎలాగో ప్రతి ఏకాదశి చేస్తున్నావు, అవును. నిన్న ఉపవాసం ఇవాళ ఉపవాసం, నిజంగా నీ ధైర్యానికి నీ పంతానికి మెచ్చుకోవచ్చు పద్మిని. ఎందుకు అని అంటే, చంటి పిల్లాడిని పెట్టుకొని నేను అంటాను, వద్దురా నువ్వు అంటూనే ఉంటారు. ఆ, పాలిస్తున్నా. పాలిస్తున్నావు, అలా చేయకూడదురా అన్నా స్వామి మీద కూడా భారం అంతే. ఇప్పుడు కూడా అంతే ఎనర్జీ, అంతే తేజస్సు, అంతే స్మైల్ ఎక్కడ కూడా లేకుండా, మీ ప్రేమ అంతే. అంత చక్కగా చిరునవ్వుతో, ఎక్కడ కూడా ఉపవాసం అన్నట్టు కూడా తెలియదు అసలు, అలా ఉంటూ ఎంత బాగా చేస్తున్నావు. Thank you. ఈ ఏకాదశి వ్రత మహత్యం అది మనని యాక్టివ్ గా ఉంచుతుంది, ఖచ్చితంగా. ఆరోగ్యంగా ఉంచుతుంది, అపరమైన ఫలితాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా. అంటే ఈ రోజు స్వామి వచ్చారు కాబట్టి, స్వామి వచ్చిన కానించి పీఠానికి నాకు తిండికి బట్టకి లోటు లేదు. అది ఓకే, అది ఎప్పుడు ఉండదు మీకు. మీ మంచి హృదయానికి ఎప్పుడు అది లోటు ఉండటం అనమాట. భలే మాట్లాడారు. తిండికి దానికంటే ఇంకా వైభవం ఏమిటి అంటే, ఇది వరకు మీరు కాలినడకన గానగాపురం వెళ్ళారు. ఇది ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కూడా అవును, చేశారు. అవును. కురవపురం స్వామి రావక ముందు కూడా కురవపురం కాలినడకన వెళ్ళారు, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కురవపురం. అవును, అలాగే పిఠాపురం స్వామి వచ్చిన తర్వాత చేశారు అనుకోండి. అవును. కానీ మీరు చేస్తున్న యాత్రలు ఏంటి, ఏదో పక్క ఊరు వెళ్ళినట్టు గానగాపురం వెళ్ళిపోతున్నారు. పక్క అంటే నా ఉద్దేశం సికింద్రాబాద్ వెళ్ళినట్టు అవును. గానగాపురం వెళ్ళిపోతున్నారు. గిరినార్, చార్ధామ్, హిమాలయాలు, తర్వాత గోకర్ణం, ఇట్లా యాత్రల మీద యాత్రలు. ఆయన ఇంట్లో ఉన్నారు కానీ యాత్రల మీద యాత్రలు చేస్తున్నారు. ఇది నిజంగా సుకృతంగా భావించండి. నిజంగా, ఎందుకంటే ఆయన నన్ను గైడ్ చేస్తున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళు, అది నేర్చుకో, ఇక్కడికి వెళ్ళు, ఈ క్షేత్రానికి వెళ్ళు, ఆ కర్మ తొలగించుకో, ఇక్కడికి వెళ్ళు, అది నేర్చుకురా, ఇక్కడికి వెళ్ళు, ఆ సాధన చెయ్యి, ఇక్కడికి వెళ్ళు, అది తెలుసుకో అని. మనము గిరినార్ వెళ్ళినప్పుడు మనం ఒక విషయం తెలుసుకున్నాం పద్మిని, అది చాలా మంది పెద్దవాళ్ళకు కూడా తెలియదట. శ్రీకృష్ణుడు కులదేవత, అక్కడ అమ్మవారిది. నిన్న నేను చాలా పెద్దవారితో మాట్లాడుతుంటే, మాకు ఈ విషయం ఇప్పటి వరకు తెలియదమ్మా అంటే, నేను అన్నాను, నేను ఎక్కడికైనా వెళ్తే ఒక రోజులో వెళ్ళి రావటానికి ఇష్టపడినండి. మళ్ళీ నేను ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ గిరినార్ వెళ్తే ఫస్ట్ రోజు కింద ఉంటాను, నెక్స్ట్ రోజు మధ్యలో నిద్ర చేస్తాను, లాస్ట్ పైన నిద్ర చేస్తాను. అసలు అక్కడ ఏముంది అది మనం తెలుసుకోవటానికే భగవంతుడు మమ్మల్ని పంపిస్తున్నాడు అని. ఇంకోటి, శివక బులావా ఆయే తోయి ఆ ఉజ్జయిన్ జాసక్తే అని చెప్తారనమాట. నార్త్ లో అందరు మాట్లాడతారు.
శివుడు పిలిస్తేనే ఉజ్జయిన్, వెళ్తామా? కేదార్నాథ్, మానస్ సరోవర్, కాశీ కూడా అనుకుంటా. కాశీ కూడా వెళ్ళారు బై ది వే. కాశీ కూడా. ఈ 4 మాత్రము ఆయనే పిలుస్తాడట, మనం అనుకుంటే వెళ్ళలేము. ఆయన మనని పిలిచి అక్కడ అడుగు పెట్టాలి అనుకుంటేనే మనం అక్కడ అడుగు పెడతామంట. అలా నన్ను అక్కడ అడుగు పెట్టిస్తున్నది ఈయననే, శ్రీపాద శ్రీవల్లభులే. అలా నేను భక్తులందరికీ చెప్పేది ఒకటే పద్మిని, ఏదో నేను వస్తాను, నాకు నా పని అవటం కోసం నేను వస్తాను, స్వామికి దండం పెట్టుకుంటానని రావద్దు మీరు. అసలు ఎంతటి భక్తి భావంతో మీరుంటే మీకు ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటారు. దానికి నిదర్శనం నేనే. నా తల్లి ప్రాణాలు, నా భర్త ప్రాణాలు నన్ను ఇలా నిల్చోబెట్టి ముందుకు నడిపిస్తున్నారు. ఎలా అని ఆలోచించక ముందే ఆయన అన్ని తీసుకొచ్చి పెడతారు. ఎలాగా అనుకుంటే నీకు రక్షణగా వెన్నుతట్టి నడిపించేదే స్వామి. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో నేను చెప్తాను, రండి, మీరు రండి, పీఠానికి రండి. మీ దగ్గర ఫీజుకి డబ్బులు లేకపోయినా వచ్చి, ఎంతో మందికి మా దగ్గర డబ్బులు లేవమ్మా, మేము ఇప్పుడు ఇచ్చుకోలేము అంటారు. సరే నేను పూజలు చేపిస్తాను, కానీ మీరు బాగున్న తర్వాత స్వామి రుణం తీర్చుకోండి. ఎందుకంటే ఎంతో మంది ఇక్కడికి వచ్చి భోజనం చేస్తారు. మీలా ఎంతో మంది బాధపడుతూ వచ్చే వాళ్ళు ఉన్నారు ఇక్కడికి. మరి వాళ్ళకి పెడతారు. ఆ బాధపడుతూ వచ్చే వాళ్ళకు కూడా మనం పూజలు చేస్తున్నాం, భోజనం పెడుతున్నాం అంటే ఒక పీఠం నడవాలన్నా, ఒక దేవాలయం నడవాలన్నా భక్తుల యొక్క చేయు తెస్తేనే ఏమైనా నడుస్తాయి. ఖచ్చితంగా, లేదంటే ఎలా వెళ్తాయి? అంతే. ఇప్పుడు మనము 4 పూట్ల స్వామిని, స్వామి సేవ నుంచి ఒక్కటి, అవును, మహానైవేద్యం నుంచి, ఉదయం ఆరతి నుంచి మనం ఇస్తున్నాం. అవును, ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఆయన చేయించుకుంటున్నారు అక్క, ఆయన చేయించుకుంటే మన చేతుల్లో ఏం లేదు. ఇక అపర ఏకాదశి మహత్యం ఏంటి అంటే, మనకి జన్మ జన్మల నుంచి అంటే ఉండే పాపాలు తొలుగుతాయి ఈ అపర ఏకాదశి చేయటం వల్ల. ఈ రోజు వార్షికోత్సవం చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి విశేషమైన రోజు స్వామి వచ్చి కూర్చోవటం, ఎందుకంటే జన్మ జన్మల పాపాలు తొలుగుతాయి ఈ ఏకాదశి చేయటం వల్ల. పితృదోషాలు తొలుగుతాయి. అంటే పితృదోషాలు ఎవరికైతే మోక్షం దక్కలేదో వాళ్ళకి ఈ రోజు తప్పకుండా మోక్షం దక్కుతుంది అని స్వామి చెప్పారు. నీకు ధనం కావాలంటే ధనము, విద్య కావాలంటే విద్య, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం అపరంగా వస్తుంది అని స్వామి చెప్పారు. అందుకే దీనికి అపర ఏకాదశి అని వచ్చింది. ఖచ్చితంగా ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది ఈ తిథి అయితే, కానీ వస్తూనే ఉంటుంది, నెలకి 2 మార్లు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. అలాగే స్వామి దర్శనం చేసుకోండి, ఆ మనోహరమైన రూపాన్ని ఇట్లా ప్రత్యక్షంగా చూస్తే అది అనుభవించాలంతే. అంతే. ఆయన ఆ చిరుమందహాసాన్ని అలా ప్రత్యక్షంగా చూస్తూ ఉంటే ముగ్ధనం అవుతాం. అంతే అంతే. స్వామి యొక్క అన్నదానం ఎందుకు చేయాలి, కైంకర్యాలు ఎందుకు చేయాలి, స్వామికి అభిషేకం ఎందుకు చేయాలో చెప్తాను. అంతకన్నా ముందు అసలు ఈ రోజు వార్షికోత్సవం కదా, ఏమేం కార్యక్రమాలు గత 2 రోజుల నుంచి కూడా ఆల్రెడీ చేస్తున్నారు, ఏమేం జరిగాయి అక్క? సుందరాకాండ సప్తసరిగ పారాయణం 3 రోజులుగా జరుగుతుంది. ఇవాళ సాయంత్రంతో ముగుస్తుంది. ఆ తర్వాత శ్రీరాముడి పట్టాభిషేకం ఉంటుంది. ఈ రోజు సాయంత్రం శ్రీరామ పట్టాభిషేకం ఉంటుంది. దశ శాస్త్రం అంటే 10,000 తులసితోని ఇక్కడ అభిషేకం జరుగుతుంది, అర్చన జరుగుతుంది, తులసి అర్చన జరుగుతుంది. ఉదయం అభిషేక కార్యక్రమాలు కూడా జరిగాయి. అలాగే ఆదిత్య ద్వాదశ ఆదిత్య మాతాంగి సహిత ద్వాదశ ఆదిత్య సూర్యనారాయణమూర్తి హోమం కూడా ఇప్పుడు జరిగింది. మనం చూసాం. రేపు వచ్చేసి మణిద్వీప వర్ణన 32 రకాల పుష్పాలతో, 32 రకాల నైవేద్యాలతో, 32 రకాల దీపాలతో, 32 ముత్తైదువులతో 32 సార్లు మణిద్వీప వర్ణన రేపు జరుగుతుంది. అది కూడా స్వామివారి అనుగ్రహంతోనే జరుగుతుంది. అసలు ఎందుకు మనం ఈ కైంకర్యాలు చేయాలి స్వామికి? అన్నదానం ఎందుకు చేయాలి? అన్నదానంకి ఈ కైంకర్యం, ఈ రోజు మనం తులసార్చన చేస్తున్నాము, రేపు ఆమ్రఫల శోభాలంకారం చేస్తున్నాం. ఎందుకనంటే ఇలా చేయటం వల్ల మనకి స్వామి ఒక అవకాశం ఇస్తున్నారు. మన యొక్క పాపకర్మలు తొలగించుకునే అవకాశం ఇస్తున్నారు. మనకి భక్తి శ్రద్ధ ఇస్తున్నారు. మనలోని ఆలోచనల్ని కూడా మారుస్తారు స్వామి. ఎప్పుడైతే మనము ఇలాంటి కైంకర్యాల్లో పాల్గొనటం వల్ల మనకి రాబోయే ఆపదల నుంచి, రాబోయే సమస్యల నుంచి కూడా స్వామి కాపాడతారు. మనకి తెలియకుండానే ఎన్నో ఆపదలు రావచ్చు, గండాలు రావచ్చు, ఏవేవో జరగవచ్చు. వాటిని ముందే రాకుండా ఆపేస్తారు స్వామి. ఎప్పుడైతే మనం భగవంతుడిని ఎల్లవేళలా పట్టుకుంటామో, ఇలాంటి కైంకర్యాలు చేస్తూ ఉంటాము, అన్నదానాలు చేస్తూ ఉంటాము, మన శక్తి కొలది ఎంతో కొంత మనం పాల్గొనాలి. అంతే అంతే. అసలు కైంకర్యాల్లోనే పాల్గొనాలి. అసలు ముందుగా తులసి అంటే తులసికి, లేదా ఆమ్రఫలం అంటే ఆమ్రఫలంకి,
పసుపుతో అంటే పసుపుతోని ఎక్కడ ఏం జరుగుతుందో మీరు మీ ఇళ్ళ దగ్గర ఉండే దేవాలయాల్లోనైనా సరే వెళ్ళి పాల్గొనాలి. అలా పాల్గొనటం వల్ల మీ యొక్క నెగటివిటీ అనేది ముందు తొలుగుతుంది, మీలోని ఆలోచన విధానాలు కూడా మారుతాయి. అద్భుతం అద్భుతం. నిన్ననే వచ్చారు చార్ధామ్ యాత్రని ముగించుకుని. నిన్ననే అదే వర్చస్, అదే ఎందుకంటే సంతోషంగా వెళ్ళారు, సంతోషంగా వచ్చారు. సో అందరు స్వామి వాళ్ళని అందరినీ చక్కగా ప్రసన్నం చేసుకున్నారా? చాలా చక్కగా. మా తరపున దండాలు పెట్టారా? నీ తరపు నుంచి తప్పకుండా, నీ పిల్లల గురించి, నీ తరపు నుంచి, మన భక్తులందరి తరపు నుంచి, దత్త భక్తులందరి తరపు నుంచి కూడా లోకా సంస్థ సుఖినో భవంతు అనే దండం పెట్టాను. నీ గురించి తలుచుకున్నాను, చాలా ఉన్నప్పుడే మెసేజ్ పెట్టాను. చాలా కృతజ్ఞతలు, చాలా చాలా సంతోషం. ఇలా అప్పుడే 2 సంవత్సరాలు అయిపోవటం అనేది నిజంగా మిరాకిల్ లాగా అనిపిస్తుంది. స్వామి అలా ఫ్లై అయిపోతున్నాయి ఇలా రోజులు. అవును, ఆయన అండ దండ ఎప్పుడు మనందరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హైదరాబాద్ వాస్తవ్యులు కాకపోయినప్పటికీ ఒకవేళ హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా స్వామివారిని దర్శనం చేసుకోండి, ఆయన కృపకి పాత్రులు కండి. చాలా చాలా సంతోషం అక్క. ఇలాగే పద్మిని, చిన్న విషయం చెప్పాలి. నేను ఏ రోజు కూడా పీఠం పెట్టాలని అనుకోలేదు. నేను పీఠం పెడతాను, ఇలా స్థాపించాలి, ఇలాంటి ఆలోచనలే లేవు. నేను వైజాగ్ సిద్ధమంగళ స్తోత్రాలు చేస్తున్న క్రమంలోనే లలితాదేవి ఉపాసకురాలు ఆవిడ వచ్చి ఫస్ట్ సంకోచించారు నేను ఎవరు ఏంటని. తర్వాత నా పాదాలు చూసి ఈ పాదాల్లోని శక్తి ఉంది అని ఆవిడికి అమ్మవారు చెప్పారట, పీఠం పెడుతుంది ఈవిడ అని. మీ అమ్మతోటి మీరు పీఠం పెట్టించాలి. అప్పుడు కొంతమంది శ్రీధర్ వీళ్ళందరూ వచ్చారు, పీఠం పెట్టించాలి, స్వామి వస్తానంటున్నారు, కావాలంటే ఆవిడని అడగండి అంటే అప్పటికి 3-4 రోజుల ముందు నుంచి నేను స్వామి విగ్రహం తయారు చేయించి ఇంట్లో పెట్టుకొని నేను సాధన చేసుకోవాలి అనుకున్నారా? మామూలుగా నేను సాధన చేసుకోవాలి, కానీ ఈ విధంగా స్వామి వచ్చి ఇక్కడ కూర్చుంటారు, ఈ రూపంలో వస్తారు, శ్రీపాద శ్రీవల్లభ స్వామినే పెట్టుకోవాలనుకున్నాను. కానీ ఇంతటి ఆకారము, ఇంతటి రూపంలో వస్తారని మాత్రము ఏ రోజు నేను ఊహించలేదు. ఆయన వచ్చారు, ఆయన సంకల్పంతోనే పెట్టించారు. అది నా జన్మ భాగ్యంగా భావిస్తున్నాను, జన్మ జన్మల భాగ్యంగా భావిస్తున్నాను. ఖచ్చితంగా మీతో అసోసియేషన్ మాకు ఆ భాగ్యం మేము భావిస్తున్నాం. ఎందుకంటే సింపుల్ గా ఆయన కింద కూర్చోబెట్టారు. యాక్చువల్ గా మళ్ళీ కొంచెం చక్కగా కింద పీట అంతా ఏర్పాటు చేసి పరివారాలు వచ్చేసాయి, చాలా వరకు పరివారాలన్నీ వచ్చేసాయి కదా. అక్కడ విఠలుడు ఉన్నాడు, రుక్మిణి, శ్రీకృష్ణుడు ఉన్నాడు, అక్కడ శ్రీకృష్ణుడు, వినాయకుడు ఉన్నాడు, ఈయన నృసింహ సరస్వతి స్వామి వారు ఉన్నారు, అక్కడ రేణుకామాత, రేణుకామాత, ఇలా వినాయకుడు, అందరూ అన్నమాట. స్వామి పాదుకలు, వెండి పాదుకలు, అలాగే సాలగ్రామము, మరకత లింగము, అంతకంతకి పెరుగుతూ ఉంది. దానికి అలా పెరుగుతోంది అంటే స్వామి ప్రీతి చెందుతున్నారు మనం చేసేటటువంటి సేవ. ఇప్పుడు మీరు అఖండంగా శ్రీపాద నామాన్ని కూడా అంటే అవును, చాలా చక్కటి విషయం గుర్తు చేశావు. ఇవాళ నుంచి రేపటి వరకు కూడా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని ఏకాహము, అంటే ఇవాళ 11 నుంచి రేపు పొద్దున 11 వరకు కంటిన్యూస్ నామస్మరణ జరుగుతుంది. ఆల్రెడీ బయట అసలు నిర్విరామంగా ఎక్కడ కూడా ఆ నామం ఆపకుండా జరుగుతుంది 24 గంటల పాటు. దాన్ని ఏకాహం అంటాము. ఎందుకంటే స్వామివారు చెప్పారు కలియుగంలో నామస్మరణకు మించింది లేదని. దాని వల్ల ఎంతటి శక్తి వస్తుందో అంతటి శక్తి మనందరికీ కూడా ఇస్తారు స్వామి. ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చాలా కృతజ్ఞతలు. మీరు ఇలాగే ఆయన సేవలో తరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు కూడా శ్రీపాద శ్రీవల్లభ వంశీకురాలు కాబట్టి ఎల్లవేళలా స్వామి అన్నిసార్లు నేను పిలిపించుకుంటున్నారు. ప్రతిసారి సేవ చేసే భాగ్యం నీకు కూడా ఇస్తున్నారు మీడియా ద్వారా. ఇక్కడికి వచ్చినందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. కృతజ్ఞతలు అక్క. థ్యాంక్ యూ అక్క. నమస్తే. నమస్తే.